వ్యవసాయ విప్లవం తర్వాత మానవజాతి పరిణామం యొక్క కాలక్రమంలో భారీ ఎత్తుకు చేరుకుంది. తద్వారా వారు దేవదూతలపై అతి తక్కువగా ఆధారపడతారు. నెమ్మదిగా దేవదూతలు తమని తాము మానవుల సంరక్షకులుగా పిలువబడేవారు. బయలుదేరే సమయం వచ్చింది. వారంతా కలుసుకున్నారు ఒక కొండ పాదాల వద్ద. అనేక వేల సంవత్సరాలుగా మేము మానవజాతికి మార్గనిర్దేశం చేశాము. గ్రహాన్ని పరిపాలించడానికి వాటిని సిద్ధం చేశాం. ఇప్పుడు వాటిని ఆహార గొలుసు వైభాగంలో ఉంచారు. అందువల్ల మనం వెళ్లి వారి జాతుల విధికే సొంత కమాండర్గా ఉండాల్సిన సమయం ఆసన్నమైంది. దేవదూతలందరూ అంగీకరించారు. మనుషుల నుండి విడిపోవడాన్ని ఊహించలేని ఒకరు తప్ప మిగతా అందరూ. ఆమె ఏంజెల్ ఆఫ్ కేర్. చంద్రుడు ఆకాశంలో ఎత్తైనప్పుడు మేము ఈ రాత్రి బయలుదేరుతున్నాము. మనందరం ఇక్కడ కలుద్దాం. ఇక వెళ్ళండి. దేవదూతలందరూ చివరిసారిగా భూమిని ఆదరించడానికి వెళ్లారు. ఏంజెల్ కేర్ అయితే గత కొన్నేళ్లుగా ఆమెకు ప్రత్యేకమైన అభిమానం ఉన్న ఒక చిన్న మానవ అమ్మాయిని చూడటానికి వెళ్ళింది. ఆ అమ్మాయి పేరే వర్జీనియా ప్రిన్సెస్. గుడ్ నైట్ చిన్నారి. నేను నిన్ను కోల్పోతాను. ఎల్లప్పుడూ మిమ్మల్ని మీరు జాగ్రత్తగా చూసుకోండి. మీరు ఎదిగినప్పుడు మీరు ఒక బిడ్డ యువరానికి జన్మనిస్తారు. ఆమె చాలా అందంగా ఉంటుంది. ఇతర మానవుల్లాగా శక్తులు కలిగి ఉంటుంది. ఆమె దైవిక యువరాణి అవుతుంది. ప్రపంచానికి ఒక కొత్త మార్గం అవసరమైనప్పుడు ఆమె ఆ కొత్త మార్గాన్ని చూపిస్తుంది. కన్నీటి చుక్క ఆమె కళ్ళ నుండి తప్పించుకుని చిన్న యువరాణి మీద పడడం, ఆమె చర్మం ఆవ్రేయ ముందు అది మెరుస్తూ ఉంది. ఇంకా మెరుస్తూనే ఉంది. గుడ్ బై. ఆ రాత్రి ప్రపంచం పడుకున్నప్పుడు దేవదూతలు భూమి నుండి ఒక్కొక్కటిగా వేలాది చిన్న నక్షత్రాల మాదిరిగా ఆకాశం వైపుకు వెడుతున్నారు. ఆ రాత్రి నుండి సంవత్సరాలు గడిచాయి. వర్జీనియా అనే చిన్న యువరాణి ఒక అందమైన కన్యగా ఎదిగింది. ఆమె పొరుగు రాజ్యానికి చెందిన ప్రిన్స్ను వివాహం చేసుకుంది. 1 సంవత్సరం తరువాత ప్రపంచం చూసిన అత్యంత అందమైన అమ్మాయికి జన్మనిచ్చింది. దైవ యువరాణి జన్మించింది. కాని ఆమె ప్రత్యేకమని ఎవరికీ తెలియదు. ఆమెకి పేరు పెట్టారు లీసా. నిజానికి లీసా ప్రపంచం ఎప్పుడూ చూడని విధంగా ఉంది. అమ్మా! లీసా, ప్రియమైన, నేను నిన్ను ఎప్పటినుంచో పిలుస్తున్నాను. నువ్వు ఏం చేస్తున్నావు? నేను పక్షులతో ఎగురుతున్నానమ్మా. లీసా, బంగారు తల్లి, నువ్వు పక్షులతో ఎలా ఎగురుతావు? ఇలాంటి అవాస్తవ విషయాలు చెప్పడం మానేయాలి. లేకపోతే ప్రజలు మిమ్మల్ని తీవ్రంగా పరిగణించరు. మీరు యువరాణి, గుర్తించుకోండి. కాని అమ్మా, నేను నిజంగా. ఇప్పుడు మనం మెట్ల మీదకు వెళ్దామా? మీ తండ్రి వేచి ఉన్నారు. సరే అమ్మా. లీసా ఒక అందమైన యువరాణిగా పెరిగింది. ఆమె మరింత అందంగా, ఆమె తల్లి కంటే అందంగా తయారయింది. యువతి కాగానే రాజ్యాల్నుండి యువరాజులు ఎంతో మంది ఆమెను వివాహం కోసం రాజును కోరారు. ఆమె చేతిని అందుకోవాలనుకున్నారు. కాని లీసా వారందరినీ తిరస్కరిస్తోంది. ఎందుకంటే ఆమె హృదయం ప్రకృతి అరణ్యంలో ఉంది. ఆమె తన గది నుండి ఒక పక్షిలా చొచ్చుకుపోయి చేపల నదిని దాటి ఆపై అడవిలోతుకు గుర్రంలా ఎగురుకుంటూ చిందులు వేస్తూ ప్రకృతి ఒడిలో గడిపేది. మీ భుజబలాలు, నా ఆత్మ, ఇవన్నీ మీలోనే ఉన్నాయి. మనం ఎప్పటికీ వేరుగా పెరగము. మీ హృదయంలో ఉంటాను. మీరు ఒక దేవదూత. వేటగాళ్ళు వాళ్ళు మళ్ళీ ఇక్కడికి వచ్చారు. వారికి పాఠం నేర్పించే సమయం వచ్చింది.
ఆ అద్భుతమైన విక్సన్ చూడండి. అంత అద్భుతమైనది నేను మునుపెప్పుడు చూడనే లేదు. అవును, ఇది ఒక అదృష్టపు విలువ ఉంటుంది. మనం ఇక్కడ దేనికోసం వేచి ఉన్నాం? వేటగాళ్లు విక్సన్ వద్ద కాల్పులు జరిపారు. జంతువులు పొదలగుండా అదృశ్యమైపోయాయి. అయ్యో, అది చాలా దూరంగా ఉంది. పద దాన్ని వెంబడిద్దాం. వేటగాళ్లు పొదలగుండా పరిగెత్తారు. ఇది ఎక్కడ ఉంది? అలా చూడు, అదిగో తోక. అది చెట్టు వెనక దాక్కునుంది. మనం తెలివిగా వెళ్ళాలి. వేటగాళ్లు చెట్టుపైకెక్కారు. కాని వారు దాని చేరుకున్న క్షణంలోనే అది వారిని ఇక్కడికి రాకుండా దూరంగా ఉంచుతుంది. ఓ! మీరు అక్కడికి వెళ్ళండి. ప్రతి ఇన్కు యాంగ్ ఉందని వారంటున్నారు. దేవదూతలు భూమికి దిగినప్పుడు వారితో ఒక రాక్షసుడు కూడా వచ్చాడు. దేవదూతలు అతని బండరాయిగా మార్చవలసి వచ్చింది. ఇప్పుడు చాలా సంవత్సరాల తరువాత దేవదూతలు పోవడంతో రాతి పగలుకొట్టడం ప్రారంభమైంది. దాని నుండి అతను మళ్లీ ఉద్భవించాడు, డెమోన్. అతని కళ్ళు ప్రతీకారంతో మెరుస్తున్నాయి. అతని పెదవులు క్రూరమైన చెడు నవ్వుని కలిగి ఉన్నాయి. దేవతలు వెళ్ళిపోయి ఉంటారు. ఈ ప్రపంచం ఇప్పుడు నాది. ఇక్కడ ఉన్న జీవాలన్నీ ఇక నా సేవకులు. లీసా, ఎక్కడున్నావు ఇప్పటిదాకా నువ్వు? అమ్మా, నేను తోటలోనే ఉన్నాను. మీరెప్పుడు మీ తండ్రిని ఇంకా నన్ను ఆందోళన చెందడానికి మార్గాలను కనుగొంటారు. తొందరపడండి. ప్రిన్స్ ఆగ్నస్ మిమ్మల్ని చూడ్డానికి ఇక్కడున్నారు. ప్రిన్స్ ఆగ్నస్? అమ్మా, నేను మీకు చెప్పాను, నేను వివాహం చేసుకోదలుచుకోలేదు. ఇంకొక మాట లేదు. నాతో రా ఇప్పుడు. కానీ అమ్మా, ఇక వచ్చేసింది చూడండి ప్రిన్స్ ఆగ్నస్. నా కుమార్తె లీసాని కలవండి. మిమ్మల్ని కలవటం ఆనందంగా ఉంది. అదేవిధంగా ఇప్పుడు మీరిద్దరూ ఒంటరిగా కొంత సమయం గడపడానికి ఎందుకు ఆలోచించకూడదు? ఒకరినొకరు బాగా తెలుసుకోవడానికి. పదండి భార్య గారు. హే, నేను మిమ్మల్ని తెలుసుకోవాలనుకుంటున్నాను అంతే. మనం ఒకరినొకరు ఇష్టపడాలని బలవంతమేమీ లేదు. తెలిసిందా ఫ్రెండ్స్? లీసా అటువంటి సంజ్ఞ ద్వారా కదిలింది. ఎందుకంటే ఇది మొదటిది. తప్పకుండా నాకు స్నేహితులు లేరు. కానీ ఇది మారచ్చు. నాకు చుట్టూ చూపించాలనుకుంటున్నారా? తప్పకుండా మహారాజా. ప్రిన్స్ లీసా, యువరాజు ఆగ్నస్ ఇద్దరూ సంతోషంగా ఉన్నారు. రోజులు ఎంతో వేగంగా గడిచిపోయాయి. ఇద్దరూ ప్రేమలో పడ్డం ప్రారంభించారు. లీసా మొట్టమొదటిసారిగా అడవులకు దూరంగా ఎన్నో రోజులు ఉండగలిగింది. మరియు ఆమె అడవులకు దూరంగా ఉన్నప్పుడు కోల్పోయినట్టుగా కూడా అనిపించలేదు. ఆమెలోని మానవుడు లోపల ఉన్న దేవదూతను అధిగమించాడు. అయితే ఆ భయంకరమైన రోజుక రానే వచ్చింది. ఎదురుచూడని రోజు ఎదురయ్యింది. నేను చెట్లలో కలిసిపోతాను. నేను గాలిలో కలిసిపోతాను. నేను నీటిలో కలిసిపోతాను. మనుషులంతా అప్పుడు నాకు నమస్కరించి తీరుతారు. దెయ్యం మట్టిలో చెక్కపడి ఉన్నట్లు చెట్లు ఊదారంగులోకి మారడం ప్రారంభించాయి. అది దాని భాగాల్ని గాలిలోకి విడుదల చేసింది, నీటితో కలిపి. త్వరలో అది ప్రాణాంతకమైన విషవాయువుగా వ్యాప్తి చెందింది మొత్తమంతా. అయ్యో, ఏమైంది నాకు? భూముల గుండా ఒక ప్రమాదకరమైన వ్యాధి వ్యాపించడం ప్రారంభమైంది. ప్రతి ఒక్కరూ అనారోగ్యానికి గురయ్యారు. వైద్యులు, హెర్బలిస్టులు, హెర్మిట్లు
ఎవరూ నివారణని కనుక్కోలేకపోతున్నారు. వ్యాధి వ్యాప్తి చెందడానికి కారణం ఒక్కటే. ప్రపంచం అంతా దగ్గర పడుతున్నట్లుగా, అంతం అయిపోతున్నట్టుగా ప్రపంచం అనిపించడం మొదలైంది. ఏం జరుగుతోంది? మన ప్రజలందరికీ నాన్నా, అమ్మా, ఇక్కడ ఏదో జరుగుతోంది. ఇది చెడు. నేను దాన్ని అనుభవించగలను, కానీ దాన్ని నేను ఏమీ చెయ్యలేను. అదేం కావచ్చు. అందరూ ఎందుకు అనారోగ్యంతో ఉన్నారు? కానీ నేను... అకస్మాత్తుగా లీసా గాలిలో పొగ యొక్క ఊదారంగును గమనించింది. ఎక్కడికి వెళ్తున్నారు మీరు? దీనికి కారణమేంటో తెలుసుకోవడానికి. అయితే ఎలా? మరియు అది ప్రమాదకరం. నేను వెళ్ళాలి ఆగ్నస్. నేను మీతో వస్తున్నాను. కానీ మీకు బాగాలేదు. నేను మిమ్మల్ని ఒంటరిగా వెళ్ళనివ్వను. సరే, అలాగే. లీసా పర్పుల్ స్ట్రీక్ ను అనుసరించి దాన్ని గుర్తించి పర్వత శిఖరానికి చేరుకుంది. ఆగ్నస్, నేను మీకు చెప్పాను. నేను బాగున్నాను. చూడండి, చెట్టు. ఆగ్నస్, వద్దు. అసాధ్యం. నా శక్తి మీపై ఎలా పని చెయ్యడం లేదు. ఎవరు మీరు? ఇవన్నీ ఎందుకు చేస్తున్నారు? నేను ఒక చీకటిని, నేను చెడుని, నేను ఒక దయ్యాన్ని. మీ మానవులందరూ నాకు సేవకులై ఉండాలి. మీ మానవ జాతి బలహీనంగా చెతికిల పడిపోతుంది. నేను పరిపాలిస్తాను మీ అందర్నీ. నేనలా జరగనివ్వను. ఓ, నువ్వు నన్ను ఏమి చేయగలవు తుచ్చు మానవా? ఇప్పుడు నన్ను ఏదీ ఆపలేదు. మట్టి లోతుగా విలీనమయ్యాను. నా మూలాలు నదుల వరకు విస్తరించాయి. గాలి నా విషాన్ని తీసుకువెళ్తుంది. మీరిప్పుడు నిలబడి ఉన్నారు, కానీ ఎక్కువ కాలం ఉండలేరు. ఆ సమయంలో లీసా లోతైన శ్వాస తీసుకుని కళ్ళు మూసుకుంది. మీరు ఒక దేవదూత. డేమన్ బిగ్గరగా పెరగడంతో లీసా చెట్టు వైపుకు తిరిగింది. ఇది నువ్వు అసలు నువ్వు దేవదూతవి అయి ఉండకూడదు. నేనలా అనుకోవడం లేదు. నేను చనిపోతే గనుకో నిన్ను కూడా నాతో తీసుకుపోతాను. అది నాకు తెలీదని మీరు అనుకుంటున్నారు. వద్దు. చెట్ల కొమ్మలు లీసాను వంకరగా ఆమె శరీరం చెట్టుతో విలీనమైపోయింది. అకస్మాత్తుగా ఊదారంగు మసకబారడం ప్రారంభించింది. గాలులు సున్నితంగా మారాయి. గాలి స్వచ్ఛం, నీరు మరింత స్పష్టంగా అయ్యింది. ప్రజలు బాగుపడ్డారు. చెట్టు ఇప్పుడు పచ్చగా ఉంది. ప్రిన్స్ ఆగ్నస్ మేల్కొన్నాడు. లీసా, లీసా! ఆగ్నస్, నేనిక్కడున్నాను. హా? ప్రమాదం ముగిసింది. అందరూ సురక్షితం. కానీ నాకు అర్థం కాలేదు. ఆగ్నస్కు లీసా ప్రతిదీ వివరంగా చెప్పింది. అతను ఆశ్చర్యపోయాడు. అసాధ్యం. అవకాశం గురించి మన వివరణలు మించిన విషయాలున్నాయి. నాకు సమయం వచ్చేసింది ఆగ్నస్. నా తల్లిదండ్రులు జాగ్రత్తగా చూసుకోండి. నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. లీసా, వద్దు! మీరు మా అందరి కోసం మీ జీవితాన్ని ఇచ్చారు. మీరు దైవమే లీసా, మీరు దైవమే. కాబట్టి దైవ యువరాణి కథ మానవత్వం యొక్క చివరి గార్డియన్ ఏంజెల్. కాని
ఆమె ఇక మాతో లేదని అనుకోకండి. తూర్పు కాలిఫోర్నియాలోని ఇనియా కౌంటీలోని వైట్ పర్వతాలు ఆ చెట్టును నేటికి ఎత్తులోనే ఉన్నాయి. సంవత్సరాలుగా ఆమె మెతులెసా అని పిలువబడుతుంది మరియు ఆమె 4852 సంవత్సరాల వయస్సు. ప్రపంచంలోని అతి పురాతన చెట్టు ఇది. దైవ యువరాణి మమ్మల్ని చూసి నవ్వుతూ మమ్మల్ని గార్డియన్ ఏంజెల్గా ఎల్లప్పుడూ సురక్షితంగా కాపాడుతుంది.